నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. స్తోత్రం పాడుతా. అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్వసంతానక రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఇక్కడ మారు మనసుకు తగిన ఫలములు ఫలించమని చెప్తా ఉంది. ఈరోజు మీకు 4 విషయాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సమయాన్ని బట్టి 4 విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఈరోజు మీతో 4 విషయాలను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను సమయాన్ని బట్టి. అందులో మొదటిది మారు మనసు పొందటం ఎలా, తర్వాత మారు మనసు పొందటం వల్ల మనలో ఏ మార్పు జరుగుతుంది లేదా మనకి ఏమి జరుగుతుంది, తర్వాత మారు మనసు అనుభవంలోంచి దిగజారిపోయామని మనం ఎలా గుర్తించాలి, మరలా మారు మనసు అనుభవంలోకి ఎలా రావాలి. 4 విషయాలు చెప్పాలని ఆశపడతాను. మొట్టమొదటిది మారు మనసు పొందడం ఎలా, మారు మనసు పొందడం అంటే ఏంటి, ఎలా పొందాలి అనే విషయాన్ని మనం క్లుప్తంగా చూద్దాం. తర్వాత మారు మనసు పొందినప్పుడు మన జీవితంలో ఏం జరుగుతుంది, మారు మనసు అనుభవం నుంచి లేదా దేవునితో సహవాసం కలిగిన అనుభవం నుంచి మనం దిగజారిపోయామని మనం ఎలా గుర్తించాలి, మనము మారు మనసు అనుభవంలోనికి లేదా దేవునితో సమీప స్థితిలోనికి మనం ఎలా చేరుకోవాలి. ఈ 4 విషయాలు నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. సమయం తక్కువగా ఉన్నాయి, అయినప్పటికీ నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మారు మనసు ఎలా పొందాలి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, మారు మనసు ఎలా పొందారో కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. ఇదే మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చివరి భాగం చదువుతా, 6వ వచనం చదువుతామా. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుతుంటారు. చాలా మంది మారు మనసు లేకపోతే బాప్తిజం అని రక్షణ అని పిలుస్తూ ఉంటారు. నువ్వు రక్షణ పొందావా అనే మాటను వీళ్ళు కొంతమంది వినుంటారు. మన చర్చలో మనం మారు మనసు పొందావా అనే మాటను మాట్లాడుతూ ఉంటాం. రక్షణ అనే దాంట్లో మారు మనసు అలాగే బాప్తిజం అనే విషయాలు కలిసి ఉంటాయి. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు అతను బాప్తిజం తీసుకుంటే దేవుని చేత రక్షణ అనుభవంలోనికి వస్తాడు. అతన్ని రక్షింపబడిన వ్యక్తి అని పిలుస్తాం. ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిజం పొందకపోతే అతను రక్షణ పొందినట్లుగా కాదు. లేదా ఒక వ్యక్తి బాప్తిజం పొంది మారు మనసు పొందలేదు అనుకోండి, అతను కూడా రక్షణ పొందిన వాడిగా మనం గమనించలేము లేదా గుర్తించలేము. కారణం ఏంటంటే వాక్యం ఏం మాట్లాడుతుందంటే, వాక్యము రక్షణ అనే మాట మాట్లాడినప్పుడు 2 విషయాలని కలుపుతా ఉంది. మొదటిది పాపములు ఒప్పుకోవడం, దాన్ని మారు మనసు అని పిలుస్తా ఉన్నాం. రెండవది బాప్తిజం పొందడం. చాలా సార్లు కొంతమంది మనుషులు ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మందికి అన్యులైన వారికి, దేవుడిని ఎరగిన వారికి, కొంత వేరొక మతాన్ని వివరించే వారి దగ్గరికి వెళ్ళి మీరు మారు మనసు పొందాలి, మీరు దేవుడిని నమ్ముకోవాలంటే వారు కొంత వెనకడుగు వేయడానికి కూడా కారణం ఏంటంటే, మారు మనసు ఎలా పొందాలి, ఎందుకు పొందాలి, మారు మనసు పొందడం అంటే ఏంటో వారికి సరైన అవగాహన లేకపోవడం. వారు మాత్రమే కాదు కానీ సంఘాలకు వస్తున్న వారికి కూడా మీరు మారు మనసు పొందాలి, లేకపోతే బాప్తిజం పొందాలి, లేదా రక్షణ పొందాలి అనే మాటలు సంఘానికి మాటలు మారుతా ఉంటాయి అని అడిగినప్పుడు చాలా మంది కలవర పడతా ఉన్నారు. మన సంఘంలో కూడా వేరే సంఘాల నుంచి లేదా వేరొక వాళ్ళు పుట్టి పెరిగిన సంఘాల నుంచి మన సంఘాలకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుకని ఈ విషయాన్ని కొంతవరకు వివరంగా చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు మనము పాత నిబంధన దాన్ని పక్కన పెడితే, పాత నిబంధనలో కూడా మారు మనసు గురించి చాలా మాటలు కనబడతాయి. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి బాప్తిజం నుంచి యోహాను మాట్లాడతాడు మారు మనసు గురించి. అదే మారు మనసు గురించి తర్వాత మాట్లాడతారు యేసుక్రీస్తే మాట్లాడాలి. సమాధానం చెప్పదు. తెలిసిన వాళ్ళకి గట్టి చెప్తే మిగతా వాళ్ళకి పడతా ఉంది. నేను చెప్పింది కరెక్ట్ అని మిగతా వాళ్ళు ఒప్పుకుంటారు. మారు మనసు గురించి బాప్తిజం నుంచి యోహాను మాట్లాడతాడు. అదే సమయంలో మారు మనసు గురించి యేసు ప్రభు కూడా అదే విషయాన్ని కొనసాగిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడినప్పుడు మారు మనసు గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఒక మాట ముందు ఒక మాట యాడ్ చేస్తారు, ఒక మాట ముందు కలుపుతారు. ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక ఏం చేయాలంటారు, మీరు మారు మనసు పొందండి అని మాట్లాడతారు.
ఈ విషయము యేసు ప్రభు దగ్గర ఏం జరిగిందో స్పష్టంగా రాయబడలేదు, కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట్లాడినప్పుడు ఏం జరిగిందో స్పష్టంగా రాయబడింది. మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. వాళ్ళు వాడిన మాట మారు మనసే, వాళ్ళు వాడిన మాట మారు మనసే. బాప్తిస్మం అనే మాట వాళ్ళు వాడలేదు. కాబట్టి యేసు ప్రభు ఇంకో మాట ఏం మాట్లాడతాడంటే, నేను రక్షించడానికి వచ్చాను మాట్లాడి మారు మనసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే రక్షణలో, రక్షణ అనేది ఒకే పదము, రక్షణ అనేది ఒకే ప్రక్రియ. రక్షణలో రెండు భాగాలుగా కనపడతా ఉన్నాయి. ఒకటి మారు మనసు పొందటం, రెండోది బాప్తిస్మం పొందటం. దురదృష్టవశాత్తు మంచి సంఘాల్లో పిలువబడుతున్న చాలా సంఘాల్లో ఈ రెండింటిలో ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అది అవగాహన లోపం అని మనం అనలేం, కానీ అపవాది సులువుగా కొన్ని విషయాల్ని సంఘాల్లో చూపించేసాడేమో అనుకోవచ్చు. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు మాట్లాడిన మాటలు, యేసు ప్రభువుకి దారి సరళం చేయడానికి ఆయన కన్నా ముందు వచ్చిన బాప్తిస్మం యోహాను మాట్లాడిన మాటలు మారు మనసు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు అంటే తెలుసమ్మా? మారు తల్లి అంటారు, లేకపోతే మారు పెట్టు అంటారా? మారు అంటే ఏంటి? మారు అంటే ఏంటి? మారు అంటే అన్నం తింటా ఉన్నప్పుడు మారు పెట్టుకో అంటారు కదా. నేనే బాగా పాత తెలుస్తుంది. మారు అంటే ఎక్స్ట్రా, వేరే అన్నం పెట్టుకో. మారు తల్లి అంటే అసలు తల్లి కాదు కానీ వేరే తల్లి, వేరొకటి. మారు మనసు అంటే వేరొక మనసు, సింపుల్ అంతే. చాలాసార్లు మనము విషయాన్ని మరీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. చిన్న తల్లి, వీటిని లిటరల్ మీనింగ్స్ అంటారు. లిటరల్ మీనింగ్స్ అంటే అక్కడ ఉన్న పదానికి సంబంధించిన అర్థానికి కొన్ని, అది స్పష్టమైన తెలియనో కాదు నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్న పదానికి, అక్కడ అక్షరాలకు సంబంధించిన అర్థాన్ని లిటరల్ మీనింగ్ అంటారు. మారు మనసు అంటే వేరొక మనసు. బాప్తిస్మం యోహాను అంటాడు, నువ్వు వేరొక మనసు పొందుకో, ఎందుకంటే నువ్వు ఏ మనసు అయితే ఇప్పుడు కలిగి ఉన్నావో ఆ మనసు సరైనది కాదు. మారు మనసు అనగానే ఎప్పుడైతే మారు మనసు గురించి ప్రకటిస్తా ఉన్నాడో బాప్తిస్మం యోహాను, ఇప్పుడు మనం చదివిన 6వ వచనంలో ఏం మాట్లాడుతుందో ఒకసారి చదువుతారమ్మా. పైన ఎవరెవరు వచ్చారో రాయబడింది. 5వ వచనంలో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో రాసి 6వ వచనం మొదట్లో అంటారు, తమ పాపం మారు మనసు పొందండి అని యోహాను చెప్పగానే వాళ్ళకి ఇమీడియట్ గా ఒక విషయం అర్థమైపోయింది. కారణం ఏంటంటే మారు మనసు అనే కాన్సెప్ట్, మారు మనసు అనే అవగాహన ఇశ్రాయేలుకు ఉంది. పాత నిబంధన మొత్తంలో దేవుడు మారు మనసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వెంటనే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు తెలుసా? తమ పాపాలని ఒప్పుకుంటా ఉన్నారు. మారు మనసులో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మన పాపాలని ఒప్పుకోవటం. చాలా మంది అనుకుంటారు, మేమేం పాపం చేసావని. నువ్వేం పాపం చేసావో దేవుడు నీకు మొత్తం తెలుస్తుంది. నువ్వేం పాపం చేసావో నీ హృదయాన్ని తెరిచి చూస్తే అర్థమవుతుంది. నువ్వేం పాపం చేసావో నీ వల్ల బాధపడిన వ్యక్తుల ముందు నిలబడితే అర్థమవుతుంది. నువ్వేం పాపం చేసావో నీ హృదయాన్ని అడిగితే అర్థమవుతుంది. మనుషులు ఎప్పుడైతే మారు మనసు పొందాలి అని మాట విన్నారో వాళ్ళ హృదయాలు కదిలించబడి వాళ్ళు అనుకుంటారు, నిజమే, ఎందుకంటే మా మనస్సు మంచిది కాదు, మేము ఖచ్చితంగా ఈ మనస్సుని కాదు వేరొక మనస్సును మేము పొందుకోవాలనుకున్నారు. వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వాళ్ళు తమ పాపములను ఒప్పుకున్నారు. పాపాలను ఒప్పుకోవడం అనేది అత్యంత కష్టమైన పని. చాలా మంది నేను చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాను అంటారు, చెప్తున్నాను అంటారు, ఏ పాపమని చెప్తాను అంటారు. చెప్పడం కాదు ఒప్పుకోవడం. చెప్పడానికి ఒప్పుకోవడానికి చాలా తేడా ఉంది. చెప్పడం అంటే ఏంటంటే నేను చేసిన పని చెప్పుకోవడం. నేను ఒకప్పుడు అట్లా తిరిగా, ఒకప్పుడు ఇట్లా తిరిగా, ఇచ్చేసా బాగుంటది. అది మనకి హీరో క్రేజ్ తీసుకొస్తాయి. చూసేవా నువ్వు అలా చేసేవంటారు. ఒప్పుకోవడం అంటే ఏంటి తెలుసా? ఒప్పుకోవడంలో పశ్చాత్తాపం కలిగి ఉంటది. అరే నేను తప్పు చేసావా ఒప్పుకో అంటాం. ఒప్పుకోలేని సమయంలో మనం చేసిన తప్పులో పశ్చాత్తాపం కనపడుతుంది. నేను ఎంత భ్రష్టుడో తెలుసా, ఒకప్పుడు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించాను అని కృంగుబాటులో కనపడుతుంది. అయ్యో నేను ఇలాంటి భయంకరమైన జీవించాను కాబట్టి ఈ విధంగా నష్టపోయాను, మీరెవరు ఇలాంటి జీవితాన్ని జీవించకూడదు అని సందేశం ఉంటుంది. పాపాలను ఒప్పుకునేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీ హృదయం పశ్చాత్తాపంతో నిండిపోతుంది. అయ్యో పలానా వ్యక్తి నా ద్వారా గాయపరచబడ్డాడే, పలానా వ్యక్తి నా ద్వారా కృంగిపోయాడు, పలానా వ్యక్తి నా ద్వారా మోసపోయాడే, ఇదిగో నేను చేసిన పాపం వలన నా జీవితంలో దేవుని దగ్గర నుంచి ఎడబాటుకు వచ్చేసాను. చాలా సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తా ఉన్నాం, ఒక మనిషి దేవుని సన్నిధికి వచ్చి తను చేసిన తప్పు ఒప్పుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ మనిషి హృదయంలో నుంచి కళ్ళ నుంచి నీరు కాకుండా లేవు. ఎప్పుడైతే మన హృదయంలో నుంచి కళ్ళ నుంచి నీరు బయటకు వస్తుందో మన పాపము తొలగిపోయి మన హృదయాన్ని తేలికైతే చాలా మంది మనుషులు చూస్తున్నారు. చాలా మంది మనుషులు ఏం చేస్తా ఉన్నారంటే పాపాలని ఒప్పుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు, కానీ
పాపాలని చెప్పుకోవడానికి సిద్ధపడుతున్నారు కానీ పాపాలను ఒప్పుకోవడానికి సిద్ధపట్ల. కొన్ని సంఘాల్లో మనం చూస్తాం, ఒక పెద్ద ఉంటారు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర చేసిన పాపాలు చెప్పుకుంటా ఉంటారు. కొన్ని సంఘాల్లో ఆచారం అది, చాలా పెద్ద సంఘం. కేథలిక్ సంఘాల్లో అప్పుడున్న ఫాదర్ గారు చెప్పుకుంటే చాలు. కొన్ని సంఘాలు కాని సంఘాల్లో కూడా పెద్ద దైవజన్ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని చెప్పుకుంటే చాలు. అలాంటి పద్ధతుల్లోకి వచ్చేసాము. కానీ నిజానికి వాక్యం చెప్పేది ఏంటి తెలుసా? వాక్యము మారు మనసు అనే మాటను నీ పాపాలని ఒప్పుకోవడం గురించి మాట్లాడుతూ ఉంది. ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకున్నావో వెంటనే వస్తున్న మాట ఏంటి తెలుసా? పాపాలు ఒప్పుకుని వెంటనే వాళ్ళు చేసిన ఏంటి తెలుసా? ఏం చేశారంటే వాళ్ళు బాప్తిజం పొందడం అనేది, ఇదిగో నా దేవుని సన్నిధిలో ఈ రోజు నుంచి నా దేవునితో కొనసాగడానికి నేను నిర్ణయించుకున్నాను. బాప్తిజం అనేది యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని నేను నమ్మి మీ అందరికి తెలియజేయడం కోసం నేను బాప్తిజం తీసుకున్నాను. నాకున్న పెద్ద సమస్య ఏంటంటే, ఏదైనా వాక్యం చెప్తుంటే కొంతమంది ఇది నా కోసమే అనుకుంటా ఉంటారు. అది అనిపిస్తూ ఉంటుంది. మొన్న అశోక్తో మాట్లాడాను, ఈరోజు ఈ వాక్యం చెప్పడం కూడా చాలా ఆలోచించారు. అశోక్ అనుకుంటాడు అని. నువ్వే కదా ఇప్పుడున్న వాళ్ళు నలుగురికి అవసరం ఈ వాక్యం, అందుకని చెప్తా ఉన్నాను. నలుగురికి చాలా అవసరం, మళ్ళీ వాళ్ళకి ఇంకా చెప్పే అవకాశం వస్తుందో రాదని ఈరోజు చెప్తా ఉన్నాను. బాప్తిజము అనే మాట యొక్క అర్థం ఏంటంటే ముంచబడుట, అంతే, అంతకుమించి వేరే అర్థం లేదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుడే యేసు ప్రభువే రక్షకుడు, యేసు ప్రభు వేరే దేవుడు లేడు, యేసు ప్రభు నా కొరకు మరణించాడు, నా పాపాలు కడిగివేయబట్ట కొరకు మరణించాడు, ఒకవేళ ఆయన మరణించకపోతే ఆ శాపాన్ని నేను మోయాల్సి వచ్చేది అని ఒక వ్యక్తి గుర్తిస్తే, ఒక వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి అర్హుడు. ఒక వ్యక్తి నమ్మితే ఆ వ్యక్తి రక్షణ పొందాడని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. చాలా సులువైంది, చాలా తేలికైంది. దేవుని యొక్క మాటల్లో మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుతాం ఎవరైనా ఒకసారి. 10:9 యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. చాలమా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, యేసు ప్రభువే దేవుడిని మీరు నమ్ముతా ఉన్నారా? చాలా తక్కువగా సులువుగా చెప్తున్నారు. నమ్మనున్నారా? నమ్మకపోయినా పర్లేదు కానీ చెప్పండి, ఎందుకంటే నమ్ముతున్నా చెప్పి చాలా ఉన్నామా. యేసు ప్రభువే దేవుడిని నీ నోటితో ఒప్పుకుని. చదవమా, దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నువ్వు రక్షింపబడాలి అంటే, నువ్వు రక్షణ పొందడం అంటే చాలా తేలిక. పౌలు రాస్తా ఉన్నాడు, యేసు ప్రభు దేవుడిని నోటితో ఒప్పుకుని ఆయన నీ కొరకు మరణంలో నుంచి మరణించి తిరిగిలేచాడని, లేపబడ్డాడు నువ్వు నమ్మితే ఏమంటా ఉంది దేవుని వాక్యం? నువ్వు రక్షింపబడతావు. సింపుల్ అండి. వాళ్ళు దీంతో పాటు, ఈ మాటలతో పాటు వాళ్ళు ఏం చేశారంటే, వారు యేసు ప్రభు తిరిగి మరణించడానికి కారణమైన తన పాపాలని ఒప్పుకుంటాము. మనందరం తెలుసు, మనం చేతులతో చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆయన చేతుల్లో మేకులు కొట్టబడింది. మన కాళ్ళు పాపం వైపు పెట్టబడుతుంటే, మన కాళ్ళు చేసిన పాపము చేయడానికి మనం కాళ్ళు వాడుకున్నాం కాబట్టి ఆయన కాళ్ళకి మేకులు కొట్టబడింది. మన ఆలోచన ద్వారా చేసిన ప్రతి పాపానికి శిక్షగా ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టబడింది. ముళ్ళు అంటే చిన్న మాట్లాడండి, మనం ముళ్ళు అంటే చిన్న ముళ్ళు కాదు, కొన్ని అంగుళాల పొడవున్న ముళ్ళు. ఆ ముళ్ళు పెట్టినప్పుడు ఆయన పుర్రెలోనికి సైతం దిగిపోగలిగిన పదునైన ముళ్ళు, అవి బలమైన ముళ్ళు. మన చేతులకో కాళ్ళకో దిగే ముళ్ళు లాంటివి కాదు అవి. ఆ ముళ్ళు తన తలను చీరివేసి పుర్రెలోకి దిగిపోయిన ముళ్ళు అవి. అవి పెట్టబడటానికి కారణం ఏంటో తెలుసా? మన ఆలోచన ద్వారా మనం చేసిన పాపం. ప్రతి మనిషి ఆలోచన ద్వారాను, క్రియల ద్వారాను, ప్రవర్తన ద్వారా ఖచ్చితంగా పాపం చేస్తాడు. పాపం లేని వాడు ఒక్కడు కూడా లేని వాక్యం మాట్లాడుతూ ఉంది. మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఇవ్వడానికి పరిశుద్ధుడైన యేసు ప్రభు భూమి మీద దిగి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వే ప్రభు అంటే, నువ్వు దేవుడు అని నువ్వు ఒప్పుకోరక్కర్లా, దాని దేవుడని దురాత్మ అంధకార శక్తి ప్రభావాలు కూడా ఒప్పుకుని గడగడలాడుతున్నాయంట. కానీ ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, యేసయ్యా ఈ రోజు నుంచి నా జీవితంలో నీవే దేవుడు అయ్యా,
నా జీవితంలో నీవే ప్రభు అయ్యా, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా అని ఒప్పుకోవటం, నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరని ఆయన వాగ్దానం ఇవ్వటం. దేవా ఇదిగో నన్ను మృతుల్లో నుంచి, పాపంలో నుంచి, నరకం నుంచి లేపడానికి నువ్వు మృత్యుని అనుభవించావయ్యా అని విశ్వసించడం, నీ కళ్ళతో చూడగలగటం. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్నప్పుడు నీ పాపాల గురించి పశ్చాత్తాపడకుండా ఉండలేవు. చాలా మంది మనుషులు వారి జీవితాల్లో మేలు జరిగినప్పుడు యేసు ప్రభువే దేవుడయ్యా, ఆయన తప్ప ఒక దేవుడు లేడు. ఈ రోజు నుంచి మాకు యేసు ప్రభువే దేవుడు, ఇదిగో దేశ ప్రభు గురించి మీరు చెప్పారు కాబట్టి మీరే మా పాస్టర్ గారు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మంచిదే, కానీ అది నీకు రక్షణ తీసుకురాదు. రక్షణ నీకు ఎప్పుడు వస్తుందంటే దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నప్పుడు నువ్వు రక్షింపబడతావు. దేవుని సన్నిధిలో నీ పాపాల నిమిత్తమైన పశ్చాత్తాపం నువ్వు రక్షింపబడతావు. మనుషులుగా మనకు అర్థం కాక అయ్యో ఇంకా రక్షణ అంటున్నారండి, ఇంకా ప్రార్థన అంటున్నారండి, ఇంకా బాప్తిజం అంటున్నారండి, మేము నిన్నే కదా దేవుని దగ్గరికి వచ్చింది. ఈ రోమిలకు రాసిన పత్రికలో ఈ పత్రిక రాసిన వ్యక్తి చాలా తెలివైన వాడు, వాక్యాన్ని క్షుణ్ణంగా చదివిన వ్యక్తి, దేవునితో సమీపమైన అనుభవం కలిగిన వ్యక్తి. మనం చెప్తాం కదా దేవుడు వచ్చి మాట్లాడాడు, ఇలాంటి మాటలు కాదు. అని దేవుడే పరలోకం నుంచి దిగి వచ్చి వెలుగులో ఆ వెలుగుతో తన కళ్ళు కనపడలేని స్థితిలో దేవుని యొక్క స్వరాన్ని విన్న వ్యక్తి, దేవుడు ప్రత్యేకంగా సంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి రాస్తా ఉన్నాడు. యేసు ప్రభు నీ ప్రభువుని ఒప్పుకో. ఈ రోజు నుంచి నువ్వే నా దేవుడు, ఇంకే దేవుడు లేడు, నాకు ఇంకే ప్రభువు లేదు, నాకు ఇంకెవరు అక్కడ, నువ్వే నా జీవితానికి సర్వాధికారి నీవే అని ఒప్పుకోగలుగుతాం. ఎప్పుడైతే సర్వాధికారి నీవే అని ఒక వ్యక్తి ఒప్పుకోగలుగుతాడో ఆ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తి గురించి బాప్తిజం ఇవ్వాలని చెప్తున్న మాట ఏంటంటే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా స్పష్టంగా మాట్లాడినప్పుడు అర్థం చేసుకున్న వ్యక్తి చేసింది ఏంటంటే, మరి పాపాలు ఒప్పుకున్నారంటే వెంటనే ఏం చేశారు, వెంటనే బాప్తిజం చేసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాను, ఒక నెల క్రితం అనుకుంటా, అంతేనా, నెల నుంచి మీరు మనతో మాట్లాడతా అమ్మా మీరు బాప్తిజం మా బాప్తిజం గురించి ఏం తెలియదు కదయ్యా, నిజమే నీకు బాప్తిజం గురించి ఏం తెలియదు, బైబిల్ గురించి ఏం తెలియదు, కానీ యేసు ప్రభువే దేవుడిని ఒప్పుకుంటున్నావు అంటే యేసు ప్రభువే దేవుడని నేను. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవాలంటే తన జీవితంలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే ఈ రోజు నుంచి మాకు దేవుడు. ఒప్పుకున్నావా విషయం అంటే అవునయ్యా, నీ ఎదురుగా ఒప్పుకోవడం కాదు, ఎప్పటి నుంచో నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే నా జీవితంలో దేవుని యొక్క శక్తి అంటే ఏంటో నేను అనుభవించాను, యేసు ప్రభువులో ఉన్న గొప్పతనాన్ని ఏంటో నేను అనుభవించాను. నేను మరణం చేత నశించిపోతానని కృంగబాటులో ఉన్నప్పుడు యేసు ప్రభు నామములో మీరు ప్రార్థన చేసినప్పుడు నా కుటుంబం విడిపించబడిందయ్యా, చనిపోతాననే భయం నుంచి నేను విడిపించబడ్డానని చెప్పారు. దురాత్మ ప్రభావం చేత కొన్ని రోజులు నిద్రపోలేదు ఆ కుటుంబం. ఎప్పుడు చనిపోతామో అని కృంగబాటులో వెళ్ళినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు విడుదల పొందారు. కానీ సంతోషం అనుమానం ఏంటంటే బాప్తిజం ఎలా తీసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు నిజమైన దేవుడిని, యేసు ప్రభు నిజమైన దేవుడిని నీకు అర్థమైందో వెంటనే ఏం చేయాలంట, నీ పాపాలు ఒప్పుకుని ఏం చేయాలి, బాప్తిజం పొందాలి. మనం దురదృష్టవశాత్తు మనలాంటి కొన్ని సంఘాల్లో రెండు వేరు చేశారు. మారుమనసు పొందు, మనం అలాగే ఉండి ఎప్పుడో బాప్తిజం తీసుకో. దురదృష్టవశాత్తు మిగతా వాళ్ళు ఏం చేశారంటే అది పాపాలు ఒప్పుకోవడం తీసేసి బాప్తిజం తీస్తున్నారు. వాక్య ప్రకారం రెండు సరైనవి కాదు, ఎందుకంటే ఏ మనిషి కూడా సరైన వ్యక్తి కాదు కాబట్టి కొన్ని ఆచారాలు వచ్చినాయి. మారుమనసు పొందే విధానం నేను చెప్పాను. మారుమనసు పొందడం అంటే ఏంటంటే యేసు ప్రభువే నిజమైన దేవుడిని ఒప్పుకోవాలి అంటే ఆ నమ్మకం నీకు కలగాలి, నోటితో ఒప్పుకోవడం కాదు, ఆ నమ్మకం నీకు కలగాలి. ఈ రోజు నుంచి నా జీవితంలో యేసు ప్రభువే దేవుడని నువ్వు విశ్వసించాలి, నువ్వు ప్రకటించాలి. అంత మాత్రమే కాదు, నీ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చాలా రోజుల క్రితము ఈ విషయం నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. చాలా రోజుల క్రితం ఒక అమ్మాయితో దివ్య మాట్లాడుతుంది ఇక్కడ. అదే జీవితంలో చిన్న మిస్టేక్ జరిగింది, చాలా చిన్న తప్పు. దాంట్లోనే కొనసాగుతూ ఉంది. తను కూర్చోబెట్టి మాట్లాడుతుంది, అమ్మ నువ్వు చేసింది పలానా ఎంత సేపు చెప్పినా సరే ఆ అమ్మాయికి తను చేసింది తప్పే అనే ఆలోచన రావట్లేదు. ఇక్కడ నేను కూడా వచ్చి స్టేజ్ కూర్చున్నా వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటాను. నేను రాగానే దివ్య అంది, అమ్మ నేను వంట చేయాలి, లోపలికి వెళ్ళాలి, ఒక పని చెయ్యి, నువ్వు దేవుణ్ణి అడుగు, దేవుడే నీకుతో మాట్లాడతాడని చెప్పింది. అని చెప్పి వెళ్ళి ఆమె కూర్చొని ప్రార్థన చేస్తుంది. నాతో మాట్లాడు, నేనేం తప్పు చేశానో నాకు చెప్పు, నేను చేసింది ఎలా తప్పు నాకు చెప్పని మాట్లాడుతుంది. చాలాసార్లు పంపుల దగ్గర మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుతుంది ఆమె ప్రార్థన చేస్తే నేను అనుకున్నాను, దేవుడు ఇంత తొందరగా ఇంత స్పష్టంగా మాట్లాడతాడా? ఎందుకంటే దేవుడు అత్యున్నతమైన వ్యక్తి. మనం కొన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దాదాపు చిన్న పోస్టే కానీ ఆఫీస్లో పెద్ద ఉంటాడు. అతను
మేము కలుస్తామండి అని ఆ లోపల కౌలు పంపిస్తే అతను లోపల ఖాళీగా ఉన్నా సరే మనం రానీయుడు, ఖాళీ కూర్చుంటాడు అవసరమైతే మనం రానీయుడు. ఎందుకంటే వెంటనే కలిస్తే లోపు అయిపోతాడని చూస్తే చిన్న ఆఫీసర్ కూడా వెంటనే మాట్లాడితే దేవుడు మాట్లాడమని అడుగుతా ఉంది. దివ్య దేవుడిని అడిగిన చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు మాట్లాడకపోతే రెండు విషయాలు జరుగుతాయి. ఒకటేం జరుగుతుంది అంటే దేవుడు మాట్లాడలేదు కాబట్టి నేను చేసింది కరెక్ట్ అనుకుంటుంది. ఆమె చేసిన తప్పే, దేవుడు చెప్పలేదు కాబట్టి నేను చేసింది కరెక్ట్ అనుకుంటుంది. అదే తప్పులో కొనసాగుతుంది. లేకపోతే రెండోది ఏం జరుగుతుందో తెలుసా? రెండోది ఏం జరుగుతుందంటే తను ఏం తప్పు చేసిందో తనకు తెలుసు కాబట్టి దేవుడు ఏమీ చెప్పలేదంటే ఈ ప్రార్థన చేసుకోవడం, పశ్చాత్తాపడటం, దేవా నాకు చూపించడం, ఎన్ని మోసం, ఎన్ని ఉత్తిదే అనుకుంటది. ఈ రెండు చాలా ప్రమాదకరమే. ఆమె మాట్లాడేది అర్థమవుతుందా? ఇది బాగా సరగా ఉంది. నేను ప్రశాంతంగా మాట్లాడుతా ఉన్నాను. దివ్య అయితే ప్రశ్న చేస్తా మాట్లాడుతుంది. మన సమయం లేదు కాబట్టి నేను ప్రశ్న వెళ్ళిపోతున్నాను అని నిద్రపోవట్లేదు అని అనుకుంటున్నాను, నమ్ముతాను. అర్థమైతే చాలు. అర్థమవుతుందా? నేను చివరిలో ప్రశ్న అడుగుతా. ప్రశ్న అంటే మీకు ఏమి అర్థమైందో అని అడుగుతా. మీరు ఏం చెప్తారు ఇప్పుడు? లేకపోతే మీకు ఏమి చెప్పిన దాంట్లో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతా. అప్పుడు మీరు ఏం చెప్తారు? వెంటనే ఏమీ లేదు. దాని అర్థం ఏంటంటే అర్థమైతే పూర్తిగా అర్థమై ఉండొచ్చు, దాదాపుగా అది ఏమవుతుందో తెలియదు, లేకపోతే అర్థం ఏమి అర్థమై ఉండకపోవచ్చు. సరే, ఎందుకే ఆమె ప్రార్థన చేస్తా ఉంది. ఆమె ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవా నేను ఏం చేశాను నాకు చూపించంటా ఉంది. అరే ఈ రెండింటిలో ఏదో తెలిసి ఏ జరిగిన ప్రమాదమే. అటు చూస్తేనేమో ఆయన చాలా గొప్ప గురించి మాట్లాడంట కుదరదు. మనకు కూడా రోజు మాట్లాడే పరిచయం లేదు నాకు దేవుడికి. నాకు దేవుడు రోజు ఏం మాట్లాడు, మీతో ఎవరితో మాట్లాడితే మీరు నిజంగా చాలా గొప్పడు. నేను కూడా అడగను దేవుడు రోజు మాట్లాడినంత రోజు మాట్లాడాను అడగను, ప్రార్థన చేస్తాను. కానీ నాకు తెలిసిన ఒక పని చేశాను. నేను ఏం చేశాను? దేవా ఈ అమ్మాయి జీవితం పూర్తిగా నాశనంలోకి వెళ్ళిపోతాయా ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే? నువ్వు అత్యున్నతమైన వాడు, నువ్వు మాట్లాడు అని అడగటానికి నాకు ఆ ధైర్యం సరిపోవట్లేదు, నా స్థాయి సరిపోవట్లేదు. కానీ నన్ను క్షమించి ఆ బిడ్డతో నువ్వు మాట్లాడంటా ఉన్నాను. తను అదే ప్రార్థన చేస్తా ఉంది. నాతో మాట్లాడు, నేనేం చేశాను నాకు చెప్పు అంటా ఉంది. కొద్దిసేపటికి తన స్వరం మారుతా ఉంది. అదే మాటలు పలుకుతా ఉంది కానీ తన స్వరం మారుతా ఉంది. కొద్దిసేపటికి ఇదంతా నేను చెప్పేది ఒక 2-3 నిమిషాలు జరిగింది. 3వ నిమిషం 4వ నిమిషం లోపలే తన గొంతు వణుకుతా ఉంది, తన కళ్ళలో చిల్లు వస్తా ఉన్నాయి. తను అంటా ఉంది, అవునయ్యా నేను చేసింది తప్పే, అవునయ్యా నేను చేసింది చాలా తప్పయ్యా, దయతో నువ్వు క్షమించు. నేను ఏదైతే చేశానో దాని ద్వారా నేను గాయపరిచానయ్యా, నువ్వు క్షమించు అని ప్రార్థన చేస్తాను. దేవుడి సన్నిధిలో నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి వాడు అర్థమవుతుంది. దేవుడి సన్నిధిలో నువ్వు వచ్చి దేవుడు నేను ఏమైనా నాకు చూపించాను అడిగినప్పుడు దేవుడు నీకు చూపిస్తాడు. మారుమూల అంటే ఇది. ఎప్పుడైతే దేవుడిని నీకు చూపించాడో నీ కన్నీళ్లతో ఆయన పాదాన్ని తాకుతున్నావు, వదిలిపెట్టావు. ఎప్పుడైతే నువ్వు కన్నీళ్లతో ఆయన పాదాలు చదివావో, ఎప్పుడైతే యేసుప్రభువే నిజమైన దేవుడిని ఒప్పుకున్నావో, ఎప్పుడైతే యేసుప్రభువే ఈ రోజు నుంచి నాకు నా కుటుంబానికి దేవుడిని ఒప్పుకున్నావో, నువ్వు బాప్తిజం తీసుకోవడానికి అర్హుడివి. ఇలాంటి పరిస్థితి మీ జీవితంలో ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలని మీరు ఎవరైనా అనుకున్నట్లయితే వీళ్ళని తొందరలో మారుమూల పొందడానికి బాప్తిజం పొందడానికి మీరు చాలా మంది కొన్ని అనుమానాలు రావచ్చు. ఒకవేళ ఇలాంటి దానిలోంచి మీరు వెళ్ళుండకపోతే, ఏ పాపాన్ని ఒప్పుకోకుండా, ఏ పాపాల విషయమే పశ్చాత్తాపడకుండా, ఏ పాపాన్ని సరి చేసుకోకుండా ఒకవేళ బాప్తిజం తీసుకున్నట్లయితే నేను మీతో చెప్పే మాట ఏంటంటే మారుమూల పొందండి. దేవుడి సన్నిధిలో ప్రార్థన. నువ్వు ఎక్కడ బాప్తిజం పొందినా, ఏ చర్చిలో నువ్వు పెరిగిన ఏ చర్చిలో బాప్తిజం పొందినా సరే, ఈరోజు వెనక్కి వచ్చి దేవా నా జీవితంలో నా పాపాలు నీకు ఎంతగా గాయపరిచింది నాకు అర్థమైందయ్యా. ఈ పాపాలని నేను ఒప్పుకోకపోతే నా జీవితంలో నాకు విడుదల లేదని, విమోచన లేదని, నీతో సహవాసం లేదని నాకు అర్థమైందయ్యా. నేను మారు మనసు పొందడానికి సిద్ధపడతానని ప్రార్థన చేద్దాం. అలాంటి ప్రార్థన చేయండి. నిజానికి మారు మనసు బాప్తిజం పొందినప్పుడు చాలా స్పష్టంగా అపోస్తల కార్యంలో ఒక మాట చూపించాలని ఆశపడతాను. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 18వ వచనం చదువుతారు తొందరగా. 19వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి, అంటే పైన పౌలు చాలా మంది బోధిస్తూ ఉంటాడు. పౌలు ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. చాలా మంది స్వస్థపరచబడతారు, చాలా మంది దెయ్యాల నుంచి విడుదల పొందుతారు. అలాంటి వారు యేసు ప్రభు దేవుడిని విశ్వసించేశారు. యేసు ప్రభువే నిజమైన దేవుడిని అంగీకరించారు. వచ్చి ఏం చేస్తున్నారంటే చదవమ్మా, తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకుంటా ఉన్నారు. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకున్న తర్వాత
దానికి ముందు కానీ వెనక కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం చేయాలంటే దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నేను ఏం చేశానో, నా జీవితము నిన్ను ఎంతగా గాయపరిచిందో, నా జీవితం పాపం ద్వారా ఎంతగా రుణినైపోయిందో, ఎంతగా ముక్కలైపోయిందో, ఎంత పాడైపోయిందో నీ సన్నిధిలో ఒప్పుకోవాలి. అది చేశారు. చేయటం మాత్రమే కాదు, కానీ అనేకులు మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని చేశారు. అంటే వాళ్ళు ఏమి చేశారు, మంత్ర విద్య ప్రాక్టీస్ చేసేవారంటే వాళ్ళు నిజానికి యూదులు అలాంటి పనులు చేయకూడదు, చేశారు. వాళ్ళ 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 బుక్స్ అన్ని కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సాహిత్యం అంతా కూడా కొన్ని లక్షల రూపాయలు, ఈ రోజుల్లో కోట్ల రూపాయల పుస్తకాలు అయి ఉంటాయి, వాటిని కాల్చి చేశారు. దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన తర్వాత ఏ విషయాలైతే నువ్వు సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకుంటావు, ఖచ్చితంగా చేసుకుంటావు. ఇదంతా రూల్ కాదు, 1 2 3 ఏం కాదు, కానీ ఖచ్చితంగా నీ జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడివి, జ్యేష్ఠ కుమార్తె అవుతావు. మీరు చాలా మందికి ఇంకొక అనుమానం రావచ్చు. నేను చెప్పాల్సిన 4 విషయాలు నేను చెప్పలేను, కానీ ఈ ఒక్క విషయాన్ని చెప్పి ముగిస్తాను. మీరు చాలా మందికి అనుమానం రావచ్చు ఎందుకంటే చాలా మంది నాతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ జీవితాల్లో ఉండే కొన్ని విషయాల గురించి. నేను అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకు కూడా అనుమానాలు, లేకపోతే వాళ్ళ రోజువారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనుకుంటారో వాటి గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా మందికి వచ్చే ఒక అనుమానం ఏంటంటే, నేను సరిగ్గా ఉండలేకపోతే, నేను ఫలానాది తినకూడదు, ఫలానా చోట తినకూడదు, ఫలానా చేయాలి ఇవన్నీ చెప్తారు కదా, ఇవన్నీ ఉంటాయి కదా. ఆశ్చర్యం ఏంటి తెలుసా, మనుషులందరికీ ఏం చేయాలో ఏం చేయకూడదో, క్రైస్తవం ఏంటో బయట అంతా తెలుసు. కాబట్టి అలా ఏమంటుంటే మీ ఎలా చేయాలి కదా, ఇలా ఉండాలి కదా, ఇలా ఉండకపోతే నా పరిస్థితి ఏంటి, ఇలా ఉండకపోతే నా పరిస్థితి ఏంటి. చాలా సంవత్సరాల క్రితం మన దగ్గర ఒక ఆంటీ బాప్తిజం పొందాలి, మరోసి మంచి భక్తిలో ఉన్న వ్యక్తి. అది బాప్తిజం పొందాలన్నప్పుడు తనకున్న ఒక సమస్య ఏంటంటే, తన భర్తతో ఒక సమస్య ఉంది. అతను విసిగిస్తాడు అమ్మాయిని. ఇవి ఉండి అయ్యా 2-3 గంటల తర్వాత అయినా నేను ఒక మాట ఆయన ఆలోచన పరిస్థితి వస్తేమో, ఒక్క మాట కూడా నేను మారుమూల పొంది మాట్లాడకూడదు కదా, మరి ఏం చేయమంటారు అని అడిగింది. నేను చెప్పాను, ఏం చేయాలో నాకు తెలియదండి, ఎందుకంటే ఏం చేయాలో తెలిసిన వ్యక్తి ఒకటే, దేవుడు అక్కడే చేయగలరు. నాకు ఏం చేయాలో తెలిసిన వ్యక్తి దేవుడే. మీరు వినకపోతే అసలు ఏం అర్థం కాదు, మీకు మీ లైఫ్ అలాగే కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి కేవలం గుడ్డిగా నమ్మి ముందుకు వచ్చింది, సరే ఏదైతే అయ్యా నేను మారుమనసు పొందుతాను, బాప్తిజం పొందింది. తర్వాత ఏం జరిగింది తెలుసా, ఏ భర్త అయితే తను విసిగిస్తూ ఉండేవాడు, ఏ భర్త అయితే తనని చెడ్డ మాటలు మాట్లాడి విసిగించి ఈవిడి తినబడి తిట్టేదాకా విసిగించేవాడు, ఆ భర్త దాదాపు 9-10 నెలలు ఒక్కసారి కూడా తను అనుకున్న పని చేయాలి. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యాలు చేసేది. మన సొల్యూషన్, మన పరిష్కారం మనకు అర్థం కాదు, దేవుడు చేస్తాడు. మీరు అనొచ్చు తర్వాత ఎందుకు జరిగిందంటే దానికి కారణాలు ఉన్నాయి, ఇక్కడ చెప్పి ఆ కుటుంబాన్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని తెలుస్తాడు. నువ్వు ఏం చేస్తే దేవునికి వ్యతిరేకం అవుతుందో అది చేయకుండా ఉండటానికి నువ్వు దేవుని మీద ఆనుకుంటే, దేవా నా చేతిలో ఏం లేదయ్యా, నేను ఇలాంటి పని చేయడానికి నేను చేయాల్సి వస్తాయా, కాబట్టి ఈ రోజు నీ మీద నేను ఆనుకుంటా ఉన్నాను. ఈ రోజు నుంచి నా దేవుని అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు నుంచి పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నానయ్యా. ఈ రోజు నుంచి నా జీవితంలో ప్రతి అడుగు నీకు ఇష్టమైనదిగా ఉండడానికి సిద్ధపడుతున్నానయ్యా. నా జీవితంలో నా ప్రతి అడుగు నీకు ఇష్టమైనది ఉండడానికి సహాయం చేయని ప్రార్థన చేసుకుంటే, నేను దానికి చెప్పిన ఉదాహరణ లాంటి ద్వారాలు ఈ పక్కన తెరవండి. చాలా ఆశ్చర్యకరం. నేనే చాలాసార్లు ఆశ్చర్యపోయా. నేను అనుకున్నది ఏంటంటే, ఈవిడికే చాలా ఒప్పిస్తాడేమో, ఎంత తిట్టినా ఎంత కొట్టినా నోరు కదపని శక్తి ఇస్తాడని దేవుడు అనుకున్నాను. కానీ ఎలాంటి శ్రమ అయితే వస్తుందో ఆ శ్రమను తనకు దూరం చేశాడు. మారు మనసు పొందినప్పుడు మనకేం తెలుస్తుందో, నేను రాత్రి కాలం 24 రాత్రి చూసినట్టు అదే మాట ఒకసారి చెప్పాలంటే, యేసుక్రీస్తు 36:26లో దేవుడు అంటాడు, నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతనమైన స్వభావాన్ని ఇస్తాను. అంటే నీ స్వభావం కాదు, కొత్త స్వభావం ఇస్తాడంట. నీ హృదయం కాదు, కొత్త హృదయాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ
మూడో నేను చదవమ్మా. నా ఆత్మను మీ నుంచి దేవుడు ఏ కట్టడలో ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో, ఏ రూల్స్ ఉన్నాయనుకుంటున్నావో, దేవుడు ఏం చేయాలనుకుంటున్నావో వాటిని అనుసరించి 23 రోజులు మేము ఎక్కడే ఉంటాం. ఖచ్చితంగా రండి. చాలా మంది మేము ఎప్పుడో మారు మనసు పొందేసాం, ఇప్పుడు దానికి బాప్తిజం పొందలేదు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మేము బాప్తిజం పొందాము కానీ మారు మనసు పొందాలి, మారు మనసు పొందడం అంటే ఇది అని మీరు చెప్పేదా మాకు తెలియదు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారు, మన సంఘానికి వస్తూ ఉన్నారు. మీ అందరి కోసం నేను చెప్తా ఉన్నాను, నువ్వు మారు మనసు పొందకపోతే బాప్తిజం పొందడానికి యోగ్యుడు కాదు. మారు మనసు పొంది బాప్తిజం పొందే తప్ప దేవుని కుమార్తెగా స్వీకరించబడలేవు. దేవుని కుమారుడిగా స్వీకరించబడటం ద్వారా ఆయన ఇచ్చే ఆత్మను పొందే అవకాశం నీకు ఉండదు. చాలా మంది మనుషులు మేము బాప్తిజం పొందామండి అయినా మేము తొలగిపోయాం అనే వాళ్ళు ఉంటా ఉంటారు. కారణం ఏంటంటే మీరు మారు మనసు పొందలేదు. చాలా మంది మేము మారు మనసు పొందామండి, ఇంకా నిలకడగా ఉండి బలపడిన తర్వాత బాప్తిజం పొందాలనుకుంటున్నాము. నువ్వు బాప్తిజం పొందలేదు కాబట్టి దేవుడి సన్నిధిలో నిలకడగా ఉండలేవు. ఈరోజు బాప్తిజం అంటే ఏంటి, బాప్తిజం ఎలా పొందాలి, బాప్తిజం పొందినప్పుడు ఏం జరుగుతుంది, బాప్తిజంలో నుంచి లేదా దేవుని సన్నిధిలో నుంచి అనుభవం నుంచి దిగజారిపోయిన స్థితి ఎలా ఉంటుందో చెప్పాలనుకున్నాను, చెప్పలేకపోతా ఉన్నాను. ఇప్పుడు వరకు చెప్పిన విషయాల్లో దాన్ని బట్టి ఎవరైనా సరే ఇప్పుడు వరకు మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ రండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు దర్శించే దేవుడు, మన దేవుడు నీకు మేలు చేయడం కొరకు తను 10 మెట్లు దిగొచ్చే దేవుడు. మన దేవుడు మనతో మాట్లాడే అవకాశం లేదు, మన దేవుడు మనల్ని దర్శించే అవకాశం లేదు, ఎందుకంటే మనకు అటువంటి స్థాయి లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు వెలిగించి ప్రార్థన చేస్తావో, దేవుడిని దర్శించని ప్రార్థన చేస్తావు, దేవుడు ఖచ్చితంగా నువ్వు దర్శించే దేవుడు అయినాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం అమ్మా. ఎవరు మౌనంగా ఉండొద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దమ్మా. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈ స్థలంలో ఉన్న వారిలో మారు మనసు పొందడానికి, బాప్తిజం పొందడానికి ఇంకనూ ఆలోచిస్తున్న వ్యక్తులు ఎవరు ఉన్నట్లయితే మీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు నువ్వు మారు మనసు పొందాలని ఆశపడతా ఉన్నాడు. నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని సరి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నీ పాపాలు ఒప్పుకొని బాప్తిజం పొందాలని ఆశపడతా ఉన్నాడు. నువ్వు మారు మనసు పొందకనే బాప్తిజం పొందావా? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాను, నీ హృదయాన్ని సరి చేసుకో. నేను మారు మనసు పొందినా సరే ఎందుకని దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతున్నాను అనుకుంటున్నావు కదా, దాని సమాధానం ఏంటంటే నువ్వు మారు మనసు పొందటమే. నీ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడమే, నీ పాపాలు ఒప్పుకుని సరి చేసుకోవడం ఒకటే నీ పరిష్కారం. మారు మనసు పొంది ఎన్నో సంవత్సరాలు అయిపోయినా ఇంకా బాప్తిజం పొందడానికి వెనకడుగు వేస్తున్న వాళ్ళారా, మారు మనసు పొంది బాప్తిజం పొందితేనే రక్షణ అవుతుంది. దేవుని కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబడతాం. మీరు ఎవరైనా సరే నేను మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉన్నాను, నా పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుని అయ్యా నీవే ఈ రోజు నుంచి నా దేవుడివి అని చెప్పాలంటే నేను మారు మనసు పొంది బాప్తిజం పొందాలని నాకు ఈ రోజు అర్థమైంది. అయ్యా నేను మారు మనసు పొందుతానయ్యా, నేను మారు మనసు పొంది నీ బిడ్డగా స్వీకరించబడతానయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా. మారు మనసు పొందినప్పుడు ఏ ఏ మేలు పొందుతామో మనం ఈ రోజు చెప్పలేకపోయాం, కానీ మీలో చాలా మంది అనుభవించారు. అసలు దేవుడి ద్వారా ఎన్నో మేలు పొందారు కదా. దేవుడిని అంగీకరించకుండానే, దేవుడు ఎవరో నీకు ఇంకా తెలియకుండానే నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నీ సన్నిధి నీ కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎన్నో సార్లు దేవుడు నీ జవాబు ఇచ్చాడు కదా. మారు మనసు పొందితే నీకు ఎన్ని దీవులు ఇస్తాడో తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈరోజు రెండు విషయాలు ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను. మొదటిది, దేవా ఈ రోజు నేను మారు మనసు పొందాలని బాప్తిజం పొందాలని ఆశపడతాను. నేను ఎవరైనా నూతనంగా నిర్ణయించుకున్న వాళ్ళైతే అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే లేచి నిలబడి మీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా ఈ రోజు నుంచి నీవే నా దేవుడు అయ్యా. అయ్యా నేను మారు మనసు పొందుతానయ్యా, నా పాపాలు ఒప్పుకుంటానయ్యా, ఇదిగో నీ నామంలో బాప్తిజం తీసుకుంటానయ్యా, ఇదిగో నీ కొరకు నీకు నీ మాట ఇస్తా ఉన్నాను, లేచి నిలబడి ఇదిగో నీ సన్నిధిలో నీ తీర్మానం తీసుకుంటానయ్యా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలబడండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికే బాప్తిజం పొందాను, నాకు మారు మనసు పొందాలని తెలియదు, పాపాలు ఒప్పుకోవాలని తెలియదు, సరి చేసుకోవాలని తెలియదు, అందుకని నేను మారు మనసు పొందాను, నేను బాప్తిజం పొందాను కాబట్టి నేను మారు మనసు పొందాలని ఆశపడుతున్నాను, నా పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలని ఆశపడుతున్నాను అన్న వారు కూడా లేచి నిలబడండి. మీ కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. లేచి నిలబడండి అమ్మా. అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మారు మనసు పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా పాపాలు దేవుడి సన్నిధిలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
అన్న వాళ్ళు ఉన్నట్లయితే లేచి నిలబడండి. మీ కొరకు కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఇప్పటికే మారు మనసు పొందిన వారు, ఇప్పటికే బాప్తిజం తీసుకున్న వారు, మారు మనసు తగిన ఫలాలు ఫలించే వారిగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నేను చెప్పిన 3 విషయాల్లో ఏదో ఒక విషయంలో నువ్వు ఉంటావు. అయితే ఈ రోజు నుంచి దేవుని నమ్ముకు నేను మారు మనసు పొందుతాను అని ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంటావు. లేకపోతే బాప్తిజం తీసేసుకున్నాను, మారు మనసు పొందాలని నాకు తెలియదు, మారు మనసు పొందాను అని చెప్పాల్సిన దానిగా ఉంటావు. లేకపోతే మారు మనసు పొంది బాప్తిజం పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించేలాగా నేను ఉండాలి అని ప్రార్థన చేసుకునే దానిగా ఉంటావు. ఈ 3 ప్రార్థనలు ఏదో ఒక ప్రార్థన ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం సమయం తీసుకుందాం. ఈ స్థలము ఆయన మన ప్రార్థన చేత నింపబడాలి. నోరు తెరుద్దాం. ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరంలో చివరి ఆదివారానికి మనం వచ్చాం. ఈ స్థలంలో మనం దేవునితో మాట్లాడి, దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుని, దేవుని సన్నిధిలో ఒక మాటను ఇచ్చి మనం వెళ్దాం. ఈ స్థలం నుంచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండదు, ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. మౌనంగా ఉండదు ఎవరు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా జీవము కలిగిన దేవా, అయ్యా మా పాపాలు ఒప్పుకుని బాప్తిజం పొందడం ద్వారా నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడతామని ఈ రోజు నమ్మి విశ్వసించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొందినట్లుగా, బాప్తిజం పొందినట్లుగా వారు తీసుకున్న తీర్మానం మీద నిలిచితండి. నీ వద్ద దీవులు పొందిన వారికి వారి సిద్ధపరచండి. అయ్యా మారు మనసు పొందకుండా బాప్తిజం పొందిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. వారు వెనకడిగి వేసి మీ సన్నిధికి వచ్చి తమ జీవితాన్ని సరి చేసుకోవాలని ఆశను వాళ్ళు పుట్టించండి. సరి చేసుకుని దీవులు పొందుకునే వారికి సిద్ధపరచండి. ఇప్పటికే మారు మనసు పొంది బాప్తిజం పొందిన వారు అయ్యా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించే వారిగా ఉన్నారో లేదో పరిశీలించుకుంటూ వారి జీవితంలో కొనసాగడానికి సహాయం చేయండి. ఎగుతబడిన వాక్యము ఫలింప చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి.